పంచాయతీల లిస్టు పెడితే 20కి 20 తెలంగాణ గ్రామాలే వచ్చినాయి. గది కేసీఆర్ చేసిన పని తెలంగాణలో. కానీ రెండేళ్ల నుంచి ఏమైతుంది తెలంగాణలో? మన ప్రభుత్వం పోయినాక అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. గ్రామాలు మళ్ళీ ఇవాళ అనాథలైనవి, పల్లెలు ఇవాళ దిక్కులేని పరిస్థితి వచ్చింది. ట్రాక్టర్ల కనీసం డీజిల్ పోయించేటోడు లేడు. కనీసం ఆ ట్రాక్టర్ ఏడ తిరగాలి, ఎటు పోవాలి, పారిశుద్ధ్యం ఏంది, ఏం వ్యవహారం చేయాలి పట్టించుకున్నవాడు లేడు. ఎందుకంటే ఆ పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తీసుకొచ్చింది. 2014 ముందు మార్పు ఆనాటి రోజులు తెస్తామన్నారు. నిజంగానే తెచ్చిర్రు ఆనాటి రోజులు. ఇదివరకు ఎట్లా దరిద్రంగా ఉండేనో పల్లెలు, మళ్ళీ దరిద్రం అంతా ఇవాళ పల్లెల్లో తాండవించేటట్టు కాంగ్రెస్ వచ్చిందంటే మళ్ళీ దరిద్రం వచ్చింది ఊళ్ళకి అన్నట్టు మొత్తం ఎక్కడికక్కడ లొల్లి బొబ్బ. అందుకే నేను అంటున్నా, విధులు తెలుసుకోవాలి, నిధులు కూడా తెలుసుకోవాలి. ఇవాళ ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, నేను ఇందిరమ్మ ఇల్లు ఇయ్యాను. నీ అయ్యే జాగిరా, నీ అత్త సొమ్మ? ఎవడి సొమ్ము, ఎవడి పైసలతో గడుపుతున్నావు నువ్వు? ఇందిరమ్మ ఇండ్లు అంటే అవి ప్రజల పైసలతోనే కడుతున్న ఇండ్లు తప్ప మీ ఇంటెనక పొలం అమ్మి కట్టేది కాదు. కాబట్టి బరాబర్ ఊళ్ళో పేదోళ్ళు ఎవరు, ఊళ్ళో తీర్మానం చేయాల్సింది మీరు, సర్పంచులు. పేదవాళ్ళు ఎవరు, ఇల్లు లేని వాళ్ళు ఎవరు లిస్టు తయారు చేయాల్సింది మీరు. ఇందిరమ్మ కమిటీ మీద కూడా అవసరమైతే ఆజమాయిషీ చేసేది మీరు. కాబట్టి సర్పంచులు మీ హక్కులు తెలుసుకుంటే ఎవడన్నా ఎగురితే ఎమ్మెల్యేనో ఎంపీయో వాళ్ళ తాట తీసి లైన్లో పెట్టి నిజంగా న్యాయంగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పించాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లాగే ఇంకొక 2 ఏళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది, ఇంకో 2.5 ఏళ్ళు అటెనక మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే. మీకు తెలుసు, నాకు తెలుసు, రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఎందుకంటే ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నా మీకు ముఖ్యంగా అంటే, మీరు ఇప్పుడు గెలిచింది 5 ఏళ్ళ కోసం గెలిచినారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్లో ఉండేది 2.5 ఏళ్ళే. అటెనక లాస్ట్ 2.5 ఏళ్ళు మళ్ళీ కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీరు ఉంటారు. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే, మీరు అందరూ ఊళ్ళలో మాట ఇచ్చి ఉంటారు, నేను ఇది చేస్తా అది చేస్తా అని. ఇప్పుడు కాంగ్రెస్ వాడు ఏమంటాడు, మరి ఇది చేయాలి అది చేయాలంటే నువ్వు నాతో రావాలి అంటాడు. నేనేమంటున్నా, ఇవాళ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే దిక్కులేక వాళ్ళే ఉత్తరాలు రాసుకుంటున్నారు. మాకు పైసలు ఇస్తలేడు ముఖ్యమంత్రి అని చెప్పి ఒక ఆయన వరల్డ్ బ్యాంకు దరఖాస్తు పెట్టుకున్నాడు. ఇంకొక ఆయనేమో నాకు పైసలు ఇవ్వయా మహానుభావ అని చెప్పి బహిరంగ వేదికల మీద దండం పెడుతున్నాడు. కాబట్టి ఎమ్మెల్యేలకే దిక్కు లేదు, వాళ్ళు ఊర్లకేం పైసలు ఇస్తారు, వాళ్ళతో కలిసిపోతే ఏమొస్తుంది? వీళ్ళ వల్ల ఏమి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ఊదుగాలది పీరిలేవది. ఎందుకంటే వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారు, 420 హామీలు ఇచ్చిండ్రు, ఒకటన్నా చక్కగా చేసిండ్రా? రుణమాఫీ అన్నారు, అది చారానగాలే. ఈ రుణమాఫీ సంగతి దేవుడెరుగు. యూరియాకే ఇచ్చినందుకు ముఖం లేదు వీళ్ళకు. యూరియా బస్తాల కోసము లైన్లు కట్టి ఆఖరి యుద్ధాలు చేసే పరిస్థితి వచ్చింది తెలంగాణలో. కేసీఆర్ ఉన్నప్పుడు కడుపుల సల్ల గదరకుండా ఆటోనికి పైసలు ఇస్తే వాడు ఇంటి ముంగట వచ్చి పారేసిపోతుండే యూరియా బస్తా. నేను చెప్పేది కరెక్టేనా? ఇవాళ ఏంది పరిస్థితి? ఆఖరికి యూరియా కోసం కూడా రైతులు మరి లైన్లలో నిలబడి ముష్టి యుద్ధాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మొన్న పోయినసారి తన్నుకున్నారు, ఈసారి కూడా అదే పరిస్థితి ఉన్నది. అందుకే ఇప్పుడు ప్రభుత్వం తెలివిగా కొత్త కథ వేసింది. ఇప్పుడు ఏంటంటే తెలుసా మీకు కొత్త స్కీము? షాపులో అమ్మాల్సిన యూరియా యాప్లో అమ్ముతారట. షాపులో అమ్మాల్సిన యూరియా యాప్లో అమ్ముతారట. అంటే ఏంది వాని బాధ? ఒకటే బాధ, ఏడ మళ్ళీ లైన్లు కనబడితే ఏడ తిడతారు, మళ్ళీ లైన్లు చెప్పులల్లో వరుస కనబడ్డాయి అనుకో, మళ్ళీ ప్రభుత్వానికి తిట్లు, తల వాసిపోతుంది అని చెప్పి భయంతో ఇక యాప్ ఆన్లైను అని చెప్పి తప్పించుకునే కథలో ఇవాళ చెప్పుల జాతరలు మళ్ళీ కనబడతాయి కాబట్టి, మళ్ళీ తిట్లు పడతాయి కాబట్టి, ప్రజలు మళ్ళీ పొల్లు తిడతారు కాబట్టి భయంతో షాపులో అమ్మాల్సిన యూరియాను యాప్లో అమ్ముతా అని చెప్పి ముఖ్యమంత్రి గారు కొత్త స్కీమ్ తెచ్చిండు. 6 గ్యారంటీలు కాకెత్తుకపోయింది, ఆఖరికి యూరియా కూడా యాప్ ఎత్తుకపోయే పరిస్థితి వచ్చింది ఇవాళ మనకు. అందుకే నేను అంటున్నా మీకు, దయచేసి ఈ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం అనేది అందరికి అర్థమైపోయింది. వీళ్ళకి కనీసం ఉన్న కరెంటు చక్కగా ఇచ్చే తెలివి లేదు, ఉన్న మంచి వ్యవసాయాన్ని చెడగొడుతున్నారు. రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు బ్రహ్మాండంగా మీరు ఏం అడగకుండా నాట్లేసే టైం వచ్చిందంటే బ్రహ్మాండంగా టింగు అంటుండే ఫోన్లు, మంచిగా రైతు బంధు పడుతుండే. వీళ్ళకు టింగు నచ్చలే. టకీ అట కొత్త సౌండ్, టకీ పడుతుందా? మరి టకీ పడుతుందా రైతు బంధు? సిగ్గు లేకుండా 2 సార్లు రైతు బంధు కూడా ఎగ్గొట్టింది ఈ ప్రభుత్వం. పెద్ద మాటలు మాట్లాడిరు అపోజిషన్లు ఉన్నప్పుడు. 2 పంటలకు ఇస్తారు, 3 పంటలకు ఇవ్వాలని మాట్లాడిండు. ఇలా ఆ 2 పంటలకు ఇచ్చే ముఖం కూడా లేదు వీళ్ళకు. బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే, కేసీఆర్ 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తాం. కేసీఆర్ 2,000 ఇస్తే మేము 4,000 ఇస్తాం. కేసీఆర్ గారు 1,00,000 రూపాయలు ఇస్తుండు, లగ్గం చేసుకుంటే నేను తులం బంగారం ఇస్తా, అన్ని 100 రోజుల్లో చేస్తా. ఆ రోజేమో అందరికీ అన్నీ అన్నాడు. ఇవాళ కొందరికి కొన్ని, అది కూడా కొసిరి 2 ఏళ్ళు అయిన తర్వాత ఏది ఇస్తుండో ఏది ఇస్తలేడో వాళ్ళకి ఎరకలేదు. సాధారణంగా కాకపోతే ప్రజలు మంచోళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకో 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది కదా బిడ్డ, కాబట్టి వాళ్ళకైతే మన పని అవుతుందేమో అనుకుంటారు. కానీ మన తెలంగాణలో మాత్రం ఇవాళ తిరుగుబాటు తత్వం కనబడుతున్నది. మొదటి విడతలో
మనకు దగ్గర దగ్గర 40-45% సీట్లు ఇచ్చారు. రెండో విడతకి ఇంకా పెరిగింది కొద్దిగా. ఇక మూడో విడత వచ్చే వరకు ఆయన కాంగ్రెస్ వాళ్ళు భయపడి రేపు జిల్లా పరిషత్ పెడతారో పెట్టరో నాకైతే అనుమానమే కొడుతుంది. ఎందుకంటే గుర్తు లేకుండా జరిగే ఎన్నికలనే గీపరిస్తున్నది. ఇక మరి కారు గుర్తు వచ్చిందనుకో, గులాబీ జెండా వచ్చిందనుకో ఎట్లుంటుంది మరి? ఇక బుగులు పట్టుకుంది కాంగ్రెస్ వాళ్ళకు. అందుకే మరి పెడతారా పెట్టారా చూడాలి. కానీ నేను ఖానాపూర్ మా అన్నదమ్ములను అక్క చెల్లెలను కోరుతున్నా. జనరల్గా ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్ అన్న వరకు ఊళ్ళే మనోళ్ళే 2-3 కొట్లాడతారు. ఇనరు, ఎంత చెప్పినా ఇనరు, జిద్దుకోతారు. 2-3-4 నేను గెలుతా అంటే నేను గెలుతా. ఈ ఆఖరికి ఏమంటారు, అన్నా నేను గెలిచి వస్తా అంటారు. గెలిచి రాకపోతే ముఖం చూపెట్టా అంటారు. ఇక డైలాగులన్నీ ఉంటాయి. కానీ నేను నా ప్రార్థన మీతోని ఎలక్షన్ నడిచిపోయింది. ఎలక్షన్ నడిచిపోయినాక కలిసిపోవాలి. మళ్ళీ నిన్నటిదాకా తనుకున్నా గుద్దుకున్నా తెల్లారి నుంచి, ఎందుకంటే వచ్చే యుద్ధానికి సిద్ధం కావాలి. జిల్లా పరిషత్కు మండల పరిషత్కు సిద్ధం కావాలి. ఇప్పటి నుంచే నేను జాన్సన్ గారిని కోరుతున్నా, మండలాల వారీగా సమావేశాలు పెట్టుకోండి. మండలాల వారీగా ఇప్పటి నుంచే అవసరమైతే సమన్వయ కమిటీలు వేసుకోండి. మంచి అభ్యర్థులను మీరే దేవులాడుకోండి. జనరల్గా ఉంటాయి ఎట్లా పంచాయతీలు ఉంటాయి, అరే నాకు కావాలంటే నాకు కావాలని. కానీ మర్చిపోకండి, 2-2.5 ఏళ్ళలో మన గవర్నమెంట్ వస్తుంది. వచ్చినాక కొంతమంది నామినేటెడ్ పొజిషన్లు తీసుకోండి. మార్కెట్ కమిటీలు ఉంటాయి, డైరెక్టర్లు ఉంటాయి, ఇతరత్ర జిల్లా స్థాయి నామినేషన్ పదవులు ఉంటాయి. ఎవరన్నా కొంత సర్దుబాటు ధోరణి అవలంబిస్తే పార్టీకి లాభం అవుతుంది. అట్లా ఇప్పుడు కొత్త కమిటీలు కూడా వేసుకోబోతా ఉన్నాం. మనం ఇప్పుడు తొందరలోనే మనం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఇల్లులంతా అయిపోయాక మెంబర్షిప్, కొత్త జిల్లా కమిటీలు, కొత్త మండల కమిటీలు, రాష్ట్ర కమిటీ మొత్తం వేసుకోబోతా ఉన్నాం. కాబట్టి కొంతమంది పార్టీ కమిటీల దిక్కురండి, పార్టీకి పనిచేయండి. కొంతమంది ప్రజాక్షేత్రంలో కొట్లాడండి. కొంతమంది నామినేటెడ్ పదవులు తీసుకుంటాం, మాకు టైం ఉందనుకుంటోళ్ళు నామినేటెడ్ పదవి తీసుకోండి. ఆ రకంగా అందరం కలిసికట్టుగా పార్టీని కాపాడుకుంటూ ముందుకు పోదాం. కానీ ఒకటి మాత్రం నేను పక్కగా చెప్తున్నా, మీరెవ్వరు కూడా బాధపడవలసిన అవసరం లేదు. కొంత అవుతుంటాయి సంఘటనలు. ఇప్పుడు ఎల్లారెడ్డిలో ఒక సంఘటన జరిగింది, సూర్యాపేటలో ఒక సంఘటన జరిగింది, అట్లాగే ఖానాపూర్లో కూడా మొన్న ఒక సంఘటన జరిగింది. అక్కడ సోమారిపేట అనేది సోమారిపేట ఎర్రచింతల్ గ్రామ సర్పంచ్ బండారి పుష్ప గారి భర్త రవీందర్ గారు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇట్లాంటి నిజానికి మా అందరికీ చాలా బాధ కలిగించే పరిస్థితి. ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే నేను ఫోన్ చేసిన అదే రోజు జాన్సన్కు, రమ్మంటావా తమ్మి ఏంటంటే ఇక ఎలక్షన్ నడుస్తుందన్న, ఈ లొల్లిలో ఎవరి లొల్లిలో వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వద్దు కొన్ని రోజులైనాక పోదాం మనం అని చెప్పిండు. నా రిక్వెస్ట్ మీతో దయచేసి ఎవరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఈ ఆత్మహత్యలు కొట్లాటలు ఇవి మంచిది కాదు. ఎలక్షన్ తిరిగి కొట్లాడదాం. అవతలోడు మన మీద దాడి చేస్తే మన మీదకి వస్తే అందరం కలిసికట్టుగా ఎదుర్కొందాం, వాళ్ళ దౌర్జన్యాలను తిప్పికొడదాం. అంతేగాని ఈ రకంగా బేజారు కావద్దని నా రిక్వెస్ట్. ఇంకొక రిక్వెస్ట్ కూడా మీ అందరితో నా ప్రార్థన, అద్భుతంగా 2 ఏళ్ల నుంచి మంచి పోరాట పటిమ ప్రదర్శించి ఇవాళ నిజానికి చాలా గొప్ప ఫలితం మీరు సాధించినారు. ఖానాపూర్లోనే కాదు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలా ఎక్కడ చూసినా కాంగ్రెస్ పార్టీ బిత్తరపోయే ఫలితాలు వస్తున్నాయి. వాళ్ళు పరిశాన్ అవుతున్నారు, అరే ఇట్లా గులాబీ సేనలో గింత పోరాట పటిమ ఉందా, కేసీఆర్ దళంలో గింత కత్తున్నదా, అయిపోయింది అనుకున్న పార్టీ మళ్ళొక్కసారి లేచి రుకులాడుతుంది కదా, గులాబీ జెండా గల్లీ గల్లీలు ఎగురుతుంది కదా అని కాంగ్రెస్ వాళ్ళు బీరిపోయే పరిస్థితి వచ్చింది. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో వాళ్ళ ఈపు విమానం మోగే విధంగా బ్రహ్మాండమైన తీర్పిచ్చే విధంగా ఐకమత్యంగా కొట్లాడదాం. టికెట్ ఒకరికే వస్తుంది, కానీ ఎవరు నారాజు కావద్దు, నొచ్చుకోవద్దు, జర కలిసిమెలిసి పనిచేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ ఇప్పుడు ఏం చేద్దామంటే దయచేసి అందరు ఒక్కసారి వస్తే ఎవరికి ఫోటోలు రావు, ఎవరికి ఏం రావు. ముందు గెలిచిన సర్పంచులు, గౌరవ సర్పంచులు, ఒకవేళ లేడీస్ ఉంటే వాళ్ళ భార్యలు, అదే వాళ్ళ మన భర్తలు, లేడీస్ ఉంటే సర్పంచ్గా వారు ఇద్దరు రండి. మిగతా ఒకరి తర్వాత ఒకరు మండల్ బై మండల్ పిలుస్తాం. వాటిని దయచేసి వారిని సెపరేట్గా వారిని కలుద్దాము. మీరు మిగతా వాళ్ళు దయచేసి ఆగాల. ఓన్లీ ఫస్ట్ సర్పంచ్ల తర్వాత వారికి సన్మానం చేసుకున్న తర్వాత మిగతా వాళ్ళందరం కూడా ఫోటోలు దిగుదాం. ఎవరు తొందరపడద్దని చెప్పి కోరుతూ జై తెలంగాణ. కేటీఆర్